అంటే శంకర్ అన్నని రాంప్రసాద్ అన్నని ఇక్కడనే చాలాసార్లు కలుస్తున్నందుకు బాధగా ఉన్నది. చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే కారంచేడు, చుండూరు అవన్నీ చదివిన కావచ్చు, కానీ దాదాపు రోహిత్ వేముల ఇష్యూ దగ్గర ఉండి అయితే ప్రతిసారి ఇక్కడ పాల్గొంటున్నా. ఇప్పుడు కెమెరా పట్టుకొని వచ్చి కూర్చున్నా కావచ్చు, కానీ ప్రతిసారి తమ్ముడు బూరమోగిన ఫోన్ అవుతాడు, తమ్ముడు మనలో రండి, మనం న్యాయం కోసం పోరాటం చేద్దాం, తమ్ముడు రోహిత్ వేముల కోసం పోరాటం చేద్దాం, తమ్ముడు మంతన్ మదిరి కోసం పోరాటం చేద్దాం, తమ్ముడు ప్రణయ్ కోసం రౌండ్ టేబుల్ పెడదాం, తమ్ముడు ఇప్పుడు శ్రీరాములు శ్రీనివాస్ కోసం న్యాయ పోరాటం చేద్దాం. అంటే దాదాపుగా అంటే ఒకసారి ఒక అన్న మీటింగ్లో బహిరంగ సభలో మాట్లాడుతూ గొడ్లను నరికిన చేతులు రామాయి, మీ గొంతులు నరకడు పెద్ద లెక్కనా అని చెప్పేసి మాట్లాడితే మేము అయ్యో ఏమో నిజమే కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఎక్కడ పోతుంది ఆ నరికినటువంటి చేతులు? ఎందుకు ఈరోజు ఇప్పుడు తుపాకీ ఉంది, సిద్దిపేట జిల్లాలో 4 ఎస్ఐలు ఆత్మహత్య చనిపోయినప్పుడు వేధింపులకు గురై వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనే విషయం క్లియర్గా అన్ని పత్రికలు రాసినాయి. అంత వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఆ తుపాకీ నీకు పెట్టుకుని కాల్చుకునే వారు వానికి ఎందుకు పెట్టలేకపోయినావు? రోహిత్ వేముల అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినా అందరం ఏడ్చినాం, కూర్చొని 100 రోజులు ధర్నాలు చేసినాం. మొన్న ప్రభుత్వం కూడా రోహిత్ వేముల చావుకి కారణమైంది ఎవడరా అని అడిగితే ఆయన కులం పేరుతో ఆయన కులం తప్పు పెట్టుకొని పోయి అడ్మిషన్ తీసుకున్నానని చెప్పేసి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఎవడు అడిగిండు అని రిపోర్టు తెలియదు. అంటే ఒక రకమైనటువంటి విషయాలు మనమే పిచ్చోళం చేసుకునే విధంగా తయారు చేస్తుంటాయి. మంతని మధుకర్ అప్పుడైనా, ప్రణయ్ అప్పుడైనా ఎప్పుడు పోయి న్యాయం 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 అని వీళ్ళ బతుకులు మొత్తం న్యాయం కోసం పోరాటం చేసి అవుతుంది. నేను ఎన్నిసార్లు చూసినా ఈ శంకరన్న అయితే తమ్ముడు అక్కడ అంబేద్కర్ విగ్రహం కూలగొట్టిరట, పోదంప రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, తికానా లేదు, ఏం లేదు. పొద్దుగాల 9 గంటల ధర్నాలు కూర్చుంటే సాయంత్రం 4 గంటల కూర్చొని తమ్ముడు మరి ఎట్లా మనకు తిండి అంటే మళ్ళీ ఎవరింటికన్నా 10 మందికి అన్నం వండించినామని చెప్తే మళ్ళీ పోయి కూర్చొని తిని రావాలి. ఏంది ఈ పరిస్థితి? కారంచేడులో కమ్మలు మాదిగల మీద దాడి చేసి 6గురిని చంపి వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి కమ్మ డీజీపీ అధికారి ఏమని చెప్పిండు మనకు తెలిసిందే. ఒక డీజీపీ కమ్మ కాబట్టి ఆ రోజు కేసును కొట్టేపించింది. 1991లో చుండూరులో మాలల్ని రెడ్డి కులంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చంపేసినప్పుడు ఆ జడ్జి అంటే కింది కోర్టులో న్యాయం జరగలేదు అని చెప్పేసి హైకోర్టు పోతే హైకోర్టులో ఉన్నటువంటి రెడ్డి కులానికి సంబంధించిన జడ్జి ఏమని చెప్పిండు, ఇది తప్పు అని చెప్పేసి కేసు కొట్టేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు 17వ తారీఖు అయితే కారంచేడు జరిగి 39 సంవత్సరాలు పూర్తవుతుంది. 40వ సంవత్సరంలో పడతాం. 1985 నుండి ఇప్పుడు 2025 40 ఏళ్ల నుండి కారంచేడు కోసం పోరాటమే, 40 ఏళ్ల నుండి చుండూరు కోసం పోరాటమే. పోరాటాలు ఎన్ని రోజులు చేద్దాము? మన బిడ్డలు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలకు, మనం చదువుతున్నటువంటి పాఠశాలలకు, కాలేజీలలో పోయి వీళ్ళు ఉద్యోగాలకు కావాల్సినటువంటి అన్ని రకాలుగా, అరే తమ్ముడు ఎక్కడ కనబడ్డా, అరే నువ్వు ఎస్ఐ కావాలరా, నువ్వు ఐపీఎస్ కావాలరా, నువ్వు ఐఏఎస్ కావాలరా, నువ్వు డాక్టర్ కావాలరా అని చెప్తా ఉన్నాం. కానీ నువ్వు ఏడికి పోయినా కూడా ధైర్యంగా బతకాలని చెప్పేటోళ్ళు తక్కువ అయిపోయారు. దయచేసి ఈ రోజు నుండి మనందరం ఒక్కరు ఇద్దరు నువ్వు నేను బైర్ నరేషో, రింజల్ రాయేషో, లేదంటే శంకర్ అన్ననో, బత్తుల రాంప్రసాద్ అన్నో, లేకపోతే ఇంకో నాయకుడో జిల్కర శ్రీనివాసో వీళ్ళు కాదు. ప్రతి ఒక్కరము వీళ్ళలాగానే పనిచేయడం మొదలు పెడితే ఈరోజు వీళ్ళిద్దరు మెడలో కండవలు వేసుకొని స్కైలాబ్ అన్న వీళ్ళు ముగ్గురు కలిసి మనిషికి 10 మందికి ఫోన్ చేసేది ఉంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి దళిత సంఘాలు 100 సంఘాలు, ఒక్కొక్క సంఘం నుండి ఒక్కడు వచ్చినా కూడా ఈరోజు ఈ హాల్ సరిపోవద్దు. ఈరోజు అన్నవాళ్ళు చెలో అశ్వారావుపేట పిలుపునిచ్చేది ఉంటే ఒక్కొక్క సంఘం నుండి ఒక వ్యాన్ పట్టుకురారి, ఒక్కో సంఘం నుండి కనీసం 10 మంది తీసుకొని టాటా వేసి మాట్లాడుకుని రండి. అశ్వారావుపేట కాడ ధర్నా కూర్చుంటే 2 తెలుగు రాష్ట్రాలకు ప్రయాణాలు మొత్తం ఆగిపోతాయి. ఎందుకు రాడు? పవన్ కళ్యాణ్ వస్తాడు, అవసరమైతే బట్టి విక్రమార్క వస్తాడు. మన పోరాటాలని ఎట్లా జరిగిందనంటే ఒక సంఘటన జరిగింది. అంతేందుకండి నిన్న ఇదే విషయం మీద బత్తుల రాంప్రసాద్ గారిని N9 మీడియా వేదికగా మేము ఇంటర్వ్యూ చేస్తూ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి బక్కి వెంకటయ్య గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా జరిగింది కదా, మరి దీనికి సంబంధించిన విషయంలో మీరు సుమోటోగా తీసుకోవచ్చు కదా అంటే ఆ విషయం మా దృష్టికి రావడం లేట్ అయిందండి, ఎవరన్నా దళిత నాయకులు వచ్చి మాకు ఆ మెమోరాండం ఇస్తే మేము కేసు నమోదు చేస్తామని చెప్తున్నాడు. అన్ననే సాక్ష్యం నా దాంట్లో ఇంటర్వ్యూలో లైవ్లో కూడా వచ్చింది. అంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏం చేయాలి తెలియదు. ఎస్సీ కార్పొరేషన్ ఉంటారు, ఎస్సీ కార్పొరేషన్ లీడర్లు ఏం చేస్తారో తెలియదు, ఎస్సీ కమిషన్లో మెంబర్లు ఏం చేస్తారో తెలియదు. మరి వీళ్ళందరినీ పని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనా? ప్రజా సంఘాల నాయకులు ఆ పదవులు వీళ్ళకని ఇచ్చిన అయిపోయేది. వీళ్ళేమో ఇటు అధికారులను నెట్టాలి, వెనకకెళ్ళి పొడవాలి, ఇటు ఎస్సీ కమిషన్ సభ్యుల్ని వెనకకెళ్ళి పొడవాలి, మా అక్కసంటులు పోయి మానవ హక్కుల కమిషన్ని పొడవాలి, హోమ్ మినిస్టర్కు మినిస్టర్ లేడు అని చెప్పేసి ఆ బాధ్యతను కూడా మనమే గుర్తు చేయాలి. మన గురుకుల బిడ్డలు చక్కగా తినడానికి తిండి ఉండలే అని చెప్పేసి అన్ని విషయాల్లో మనమే పోరాటం చేస్తాండి. ఈ అధికారులు ఎందుకు, ఈ మంత్రివర్గం ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు? మరి అవునా కదా? సో దయచేసి ఇప్పటి నుండి ఏంది అని అంటే ఎవడు మన కోసం రాడు, వీళ్ళే వస్తారు.
మీరు ఓటేసేటప్పుడు ఎవరికి వేసిర్రు అనే విషయం కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ ఇంకెవడొచ్చినా కొంతమంది అయితే మేధావులు ఈ మధ్యలో తయారయ్యారు. మొన్నటి దాకా కేసీఆర్ దొంగ అన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ అంటారు. మరి నెక్స్ట్ ఎవరు రావాలి? మరి వీళ్ళు ఏమవుతుందంటే బత్తుల రామప్రసాద్ అని నిలబడి ఇప్పుడు జీలకర్ర సీనన్న నిలబడ్డాడు. జీలకర్ర సీనన్న వాళ్ళు 10 మంది ఎంపీలుగా నిలబడ్డారు. వీళ్ళు ఈ మేధావులందరూ కలిసి పలానా డిఎంకే పార్టీకి వేయండి, పలానా బీఎస్పీకి వేయండి, పలానా దీనికి వేయండి అని చెప్పరు. వాడు దొంగ అని చెప్తారు. మరి మంచోడు వాడు. ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాం మన లీడర్లను. దయచేసి తమ్ముళ్ళ లాంటి లీడర్లు ఈరోజు తయారై కొన్ని వందల మంది ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు వీలైన సమయాన్ని తమ్ముళ్ళతో కేటాయించండి. వాళ్ళు తమ్ముళ్ళు ఏమైనా మీటింగ్లు పెడితే మీరు వాళ్ళు సహకరించండి. రేపటి నుండి జరిగే ఉద్యమాలన్నీ మనం న్యాయం కోసం పోరాటం చేసేది కాకుండా తిరుగుబాటు ఏ విధంగా చేయాలన్న పోరాటాలు నేర్పించాల్సిన అవసరం ఉంది. అన్నవాళ్ళు నేర్పిస్తున్నారు. ఇంకా ఇక్కడ బూరం అభినవన్న మిస్ అయినా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికీ ఆయన ఉద్యోగాన్ని 3 రోజులు ఉద్యోగం చేసి 4 రోజులు ఈ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ మీటింగ్ ఉందన్నా మీ పని చేసుకొని రండి. తప్పకుండా తిరుగుబాటు ఉద్యమాలు లేకపోతే క్లియర్గా చెప్తున్నాం, మనకు బీజేపీ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజకీయాలను బుల్డోజర్ పేరు చెప్పి చూపించింది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజకీయాలు తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. ఆ రేవంత్ రెడ్డి ఆ రోజు నుండి అది కారం చెట్టు నుండైనా చుండూరు నుండైనా ఆ రెడ్లు ఎట్లా ఉంటారనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రెడ్లు న్యాయం చేస్తారనే ఆలోచనలో మనం ఉండొద్దు. ఆ కేసీఆర్ పాలనలో మన దళిత ఎమ్మెల్యేలు బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద వచ్చి నిరుద్యోగ ధర్నాలు చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. ఈనాడు బట్టి విక్రమ్ మాట్లాడాడు, రాజనరసింహ మాట్లాడాడు, ఎవరు మాట్లాడేది వీళ్ళే. కాబట్టి మన పోరాటాలను తప్పకుండా తిరుగుబాటు ఉద్యమాలుగా మార్చుకొని ఇప్పుడు రోహిత్ వేముల లాంటి వాళ్ళు ఎవరన్నా వివక్షకు గురైతే ఆ వీసీ అప్పారావు మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం అవసరమైతే సస్పెండ్ అయ్యి నువ్వు వేరే యూనివర్సిటీలోకి పో. ఇప్పుడు ఇదే శ్రీరాములు శ్రీనివాస్ అన్న అదే తుపాకీ పట్టుకున్న సిఐ జితేందర్ రెడ్డిని కాల్చి చంపేదంటే మా అంటే 14 సంవత్సరాలు లైఫ్, 14 సంవత్సరాలు జైలు పోయేవాడు. లేదంటే ఉరిశిక్ష అయితే కనీసం ఉరిశిక్ష అన్న కనీసం జితేందర్ రెడ్డి లాంటి సిఐలు అందరూ ఉచ్చబోసుకొని ఇంకో రేపటి రోజున కింది స్థాయిలో ఉన్నటువంటి ఏ అధికారం మీద వివక్ష చూపించాలని కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చేటువంటి తిరుగుబాటు ఉద్యమాల వైపు మన యొక్క ఉపన్యాసాలు కానీ తిరుగుబాటు ఉద్యమాల వైపు మన ఆలోచన కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే లీడర్లందరూ ఇప్పటి నుండి పెద్ద స్థాయిలో అంటే అన్నవాలాంటి వాళ్ళు పెద్ద సీనియర్లు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మన చదువుకొని ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ లాంటి ఉద్యమకారులు అందరికీ మీరు అందరూ అండగా ఉండి వాళ్ళని తిరుగుబాటు ఉద్యమాల వైపు తీసుకుపోయే విధంగా తయారు చేయాలని కోరుతూ ఈ అవకాశం కల్పించడానికి మీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.